హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన పల్లెటూరు స్టైల్లో సొరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్ అండి, చాలా బాగుంటుంది. సో టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి, ఓన్లీ 10 నిమిషాల టైం సరిపోతుంది. సో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా సొరకాయకి పైన తొక్కని ఈ విధంగా తీసివేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా సొరకాయని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. మరి సొరకాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకోవాలి, అలానే చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ ఈ సొరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఈ సొరకాయ కర్రీలో శనగపప్పు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మాడని వద్దు, చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి, అందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. తాలింపులు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు తాలింపు బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఏం యాడ్ చేయొద్దు. నెక్స్ట్ అవి ఉడికేలోపు మనం ఈ కర్రీలోకి కారం కావాలి కదా, అందుకోసం ఒక 10 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 6-7 వరకు వెల్లుల్లి తీసుకోవాలండి, పొట్టి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా మరీ మెత్తగా పట్టుకోవద్దు. పచ్చిమిర్చి కారం మెత్తగా పట్టుకుంటే పేస్ట్ లాగా బాగుండదు కర్రీ. సో ఈ విధంగా కొద్దిగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బరకగా పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ చూద్దాం. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది సొరకాయ ముక్కలు ఒక 70% ఉడికిన తర్వాత యాడ్ చేయాలండి, అప్పుడైతే ముక్కలకి బాగా పడుతుంది. సో ఇప్పుడు మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 3-2 మినిట్స్ ఆ విధంగా ఉడికించుకోవాలి. ఇదిగో సాల్ట్ వేయడం వల్ల సొరకాయ ముక్కలు వాటర్ బాగా వచ్చేసిందండి బయటికి, ఈ విధంగా రావాలన్నమాట. అందుకే 70% ఉడికిన తర్వాత వేయాలి సాల్ట్. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, కారం, ఆ కారం యాడ్ చేసుకోవాలండి ఆ పేస్ట్ని. సో ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవడం వల్ల కర్రీ చాలా గ్రేవీ అనేది చిక్కగా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి పేస్టు వేసి ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో. గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేయాలండి. కొబ్బరి పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీ మాత్రం. ఇది మాత్రం తప్పకుండా వేయాలి. ఇది ఒక్కటే వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. లేదా పచ్చి కొబ్బరి కూడా దంచి వేసుకోవచ్చు మెత్తగా నూరి. సో చాలా బాగుంటుంది. అలా కొబ్బరి వేసి ఒక 1/2 నిమిషం పాటు జస్ట్ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిందండి. కానీ కొబ్బరి పొడి మాత్రం తప్పకుండా వేయాలి. సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర మంచిగా ఫ్రెష్గా కడిగి వేసేసుకున్నామంటే ఇంకా టేస్ట్ చేయడమే చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి సొరకాయ పచ్చిమిర్చి. సో ఇందులో కొబ్బరి పొడి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.